Hello aspirants, welcome to Virinchi Vignan. This is Ritvika. సో తెలంగాణ టెట్ జూన్ 2025 ఎగ్జామ్కి కేవలం 30 రోజులు మాత్రమే ఉంది. ఈ 30 రోజుల్లో ఏ విధంగా చదివితే 100+ మార్క్స్ స్కోర్ చేయొచ్చో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో తెలంగాణ టెట్ పేపర్ 1లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సైకాలజీ, ఆల్సో కాల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్. దీస్ ఆర్ ద 5 సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, టోటల్ 30 మార్క్స్. సైకాలజీ విషయానికి వస్తే 30 క్వశ్చన్స్ పెడగాజీ బేస్డే ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్లో లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్ అండ్ ఈవీఎస్లో 24 మార్క్స్ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ మిగతా 6 మార్క్స్ మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది. సో టోటల్గా 30 into 5 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్, రైట్? సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ తెలంగాణ టెట్ పేపర్ 1. ఈ 30 days ఆఫ్ ప్రిపరేషన్లో ప్రతి సబ్జెక్ట్లో మోర్ దెన్ 20 మార్క్స్ రావాలి అంటే ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ సైకాలజీ. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చాలామంది ఎక్కువగా ఈ సబ్జెక్ట్లోనే మార్క్స్ లూజ్ అవుతారు. క్వశ్చన్స్ థింకింగ్ బేస్డ్లో ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, రైట్? మరి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? టాపిక్స్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా చదివితేనే ఈ కన్ఫ్యూజన్. ప్రతి ఒక్క టాపిక్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి చదివితే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ 30 days ఆఫ్ ప్రిపరేషన్లో డైలీ 1 or 2 టాపిక్స్ తీసుకొని వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ సైకాలజీకి లాస్ట్ మినిట్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్కి 2 days ముందు నుంచి సైకాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ టాపిక్ వైజ్గా రివిజన్ చేయండి. ఇలా చేస్తే మోర్ దెన్ 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ ఉంది. ఈ టాపిక్ని మీరు ఇవాళ చదివారనుకోండి, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అప్పుడు కన్ఫ్యూజన్ అనేది కూడా ఉండదు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఈ 3 టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్లో హవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, యూనిఫ్యాక్టర్ థియరీ, మల్టీఫ్యాక్టర్ థియరీ ఎక్సెట్రా, అండ్ ఐక్యూ టెస్ట్, ఇంటెలిజెన్స్ స్కేల్, ఐక్యూ ఫార్ములా, వీటి గురించి తెలుసుకోవాలి. అండ్ దీస్ 7 థియరీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరీస్ ఇన్ సైకాలజీ. పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. వైగోట్స్కి సోషో కల్చరల్ థియరీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ, ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ. ఇందులో 8 స్టేజెస్ ఉంటాయి. ఎక్కువగా ఫస్ట్ 4 స్టేజెస్ నుంచే క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఫస్ట్ 4 స్టేజెస్ యొక్క కాన్సెప్ట్ని కంప్లీట్గా తెలుసుకోండి, రైట్? అండ్ నెక్స్ట్ కండిషనింగ్లో పావ్లోవ్స్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ అండ్ స్కిన్నర్స్ ఒపెరెంట్ కండిషనింగ్ థియరీ. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీస్. అండ్ ఎడ్వర్డ్ థార్న్డైక్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఇందులోనే లా ఆఫ్ ఎఫెక్ట్, లా ఆఫ్ రెడీనెస్ అండ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ వస్తాయి. అండ్ కోహెలర్స్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ థియరీ, అల్బర్ట్ బండురాస్. దిస్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ as observational learning theory, Bruno's learning theory, enactive mode, iconic mode and symbolic mode of learning. మెమొరీ అండ్ ఫర్గెటింగ్, ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్. బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కర్ల్ రోజర్స్ సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ మెథడ్స్ అండ్ అప్రోచెస్ నుంచి ఎక్కువగా రిపీట్ అయిన టాపిక్స్ ఇంట్రోస్పెక్షన్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ, కేస్ స్టడీ అండ్ anecdotal రికార్డ్స్. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్.
phases of teaching, pre-active, interactive and post-active, assessment, formative and summative assessment, continuous comprehensive evaluation, NC of 2005, Right to Education 2009 and Child Rights. And psychologyలో aptitude, attitude, interests, child-centered learning and learning disabilities. These topics are also most important. సో ఈ టాపిక్స్ ఈ 30 days ఆఫ్ ప్రిపరేషన్లో మీరు అర్థం చేసుకొని చదివి పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మోర్ దెన్ 20 సైకాలజీలో స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజెస్లో ఖచ్చితంగా ప్యాసేజ్ లేదా పోయం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తెలుగు లాంగ్వేజ్లో అయితే పద్యం మరియు గద్యం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 8 to 10 మార్క్స్ ఇక్కడే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ మిగతా టాపిక్స్ కవి పరిచయాలు, 6th class to 8th class, భాషాంశాలు 3rd to 8th, అర్థాలు, పర్యాయ పదాలు మొదలైనవి పర్ఫెక్ట్గా చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మోర్ దెన్ 25 మార్క్స్ తెలుగులో ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను 3rd to 5th, 6th to 8th తెలుగు భాషాంశాలు, అలాగే 6th to 8th తెలుగు కవి పరిచయాలు టెక్స్ట్ బుక్లో ఉన్నవే పీడిఎఫ్గా క్రియేట్ చేసి ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, మళ్ళీ రీఅప్లోడ్ కూడా చేస్తాను. అండ్ ఇందులోనే 3rd to 5th, 6th to 8th అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు మొదలైనవి అన్నీ కవర్ చేశాను. ఈ పీడిఎఫ్స్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేయకుండా రావు, వీటికి రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరం. సో ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఫాలో 3rd to 8th SCERT టెక్స్ట్ బుక్స్. ఇంగ్లీష్ కోసం అయితే 3rd to 8th SCERT టెక్స్ట్ బుక్ గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మ్యాథ్స్ కోసం 6th, 7th అండ్ 8th తెలంగాణ SCERT టెక్స్ట్ బుక్స్ చాప్టర్ వైజ్గా ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ 2 సబ్జెక్ట్స్లో మోర్ దెన్ 20 స్కోర్ చేయాలి అంటే స్టే కన్సిస్టెంట్, ఫోకస్ ఆన్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్యాటర్న్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, రైట్? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈవీఎస్ అంటే కేవలం 3rd, 4th అండ్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవడం కాదు. వీటితో పాటు 6th, 7th అండ్ 8th క్లాస్ సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి. మరి ఈ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా చదవాలి, నోట్స్ ఎలా చేసుకోవాలి? సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, డోంట్ వేస్ట్ టైం ఫర్ నోట్ మేకింగ్. ఇక్కడే టైం చాలా వేస్ట్ అవుతుంది. నోట్స్ చేసే బదులు టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక హైలైటర్ తీసుకొని ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయో వాటిని హైలైట్ చేస్తూ వెళ్ళి మళ్ళీ వాటిని రివైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ సైన్స్ నుంచి 5 lessons చదువుదాం అనుకున్నారు. టేక్అవుట్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ టేక్ వన్ హైలైటర్. హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ యు ఆర్ రీడింగ్. 5 lessons చదవడం అయిపోయాక మీరు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేశారో అవి మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఇలా చేస్తే టైం వేస్ట్ అవ్వదు, రివిజన్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి? 2022 జూన్ కంటే ముందు ప్రాక్టీస్ చేయడానికి మనకి క్వశ్చన్ పేపర్సే సరిగ్గా లేవు. 2022 నుంచి రెగ్యులర్గా టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 2024 మే నుంచి కంప్యూటర్ బేస్డ్ షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ప్రజెంట్ మనం ప్రాక్టీస్ చేయడానికి 2022 జూన్ నుంచి 2025 జాన్ వరకు జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే టెట్ ఎగ్జామ్లో సూపర్గా స్కోర్ చేయొచ్చు. 2022 జూన్ నుంచి 2025 జాన్ వరకు 17 టెట్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. క్వశ్చన్ టు ఆన్సర్ ప్రాక్టీస్ చేయకుండా ఇచ్చిన క్వశ్చన్లో ప్రతి ఒక్క ఆప్షన్కి కంటెంట్ డెవలప్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే 150 మార్క్స్కి మోర్ దెన్ 100 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సాధనాత్ సాధ్యతే సర్వం.
Everything is possible with your efforts. Thank you for watching this video. As you wish, do like, share with your friends and subscribe for more videos.